ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత విద్యేశ్వర సంహిత ప్రవచనానంతరం మునుల కోరికపై సుఖ సహాధ్యాయి అయిన సూతుడు వేదవ్యాసకృత శివమహాపురాణాంతర్గత సంహిత సప్తంకంలో రెండవదైన రుద్ర సంహితను ఈ విధంగా వినిపించసాగాడు. నారదుడి తపస్సు గర్వము. పూర్వం ఒకప్పుడు నారదుడు శివతత్వ జిజ్ఞాసి అయి అఖండమైన తపస్సు చేశాడు. అతన్ని తపస్సుకు లోకాలు సైతం అట్టుడుగు పోసాగాయి. ఇంద్రుడు వెంటనే మన్మధుణ్ణి పిలిచి నారదుడికి తపోభంగం చేయవలసినదిగా ఆదేశించాడు. సుకపిక శారికాది పరివారాన్ని, వసంతాదులైన సైన్యగణాన్ని, చెరకు వింటిని, పూలబాణాలని తీసుకుని నారదుడున్న చోటికి వచ్చాడు అనంగుడు. గతంలో మన్మధుడొకసారి శివనేత్రాగ్ని జ్వాలలకు బలైపోయిన స్థలంలోనే ఇప్పుడు నారదుడు తపస్సు చేస్తున్నాడు. అప్పట్లో శివుడు మన్మధుణ్ణి అనంగుడిగా బ్రతికించి ఆ స్థలంలో మాత్రం మన్మధుడి తంత్రాలు ఏమీ పనిచేయవని హెచ్చరించి ఉన్నాడు. కానీ మాయాధీనులైన కారణంగా ఇటు రతీపతి, అటు సచీపతి ఇతరులు కూడా ఆ విషయాన్ని విస్మరించి మునిపతికి తపోభంగం చేయడానికి మోహరించారు. నారదుడి ఏకాగ్రతను భగ్నం చేయడానికి శతవిధాలా ప్రయత్నించాడు పంచవాలుడు. శివశాసనం వల్ల అక్కడ మదనతంత్రాలేవీ ఫలించలేదు. కానీ శివమయాధీనులైన వారంతా అది కేవలం నారదుడి తపప్రభావమనే భ్రమపడ్డారు. ఆయనకు తలలు వంచి నమస్కరించి తమ దారిని తాము వెళ్ళిపోయారు. మరికొన్నాళ్ల తరువాత తపస్సులోంచి కన్నులు తెరిచారు నారదుడు. జరిగిందంతా తెలుసుకున్నాడు. కాముని జయించడం తన ప్రజ్ఞేననుకున్నాడు. హరిబ్రహ్మాదులకే వశం కాదు శివమాయను గెలవడం. ఈ మదనుడు అనగా ఎంత అహంలో మునిగిపోయాడు. మదన దమనం వలన తాము మాయను గెలిచాననుకున్నాడు. తపస్సు సిద్ధించిందని తలపోశాడు. ఆశ్రమాన్ని, దీక్షను వదిలిపెట్టి కైలాసం వెళ్ళాడు. శంకరుణ్ణి కలిశాడు. తాను మారుణ్ణే ఓడించడం చెప్పుకున్నాడు. మాయను గెలిచేశానని మరీ మరీ చెప్పాడు. మహాత్మునైపోయినంతగా ప్రగల్భించాడు. జాలిపడ్డాడు శంకరుడు. నారదుణ్ణి మందలించాడు. తపస్సులోని విషయాలను అలా తనకు తానే బయట పెట్టుకోకూడదని, తన దగ్గర మాట్లాడినట్లుగా మరెవ్వరి దగ్గర మాట్లాడవద్దని, మరీ ముఖ్యంగా ఆ విష్ణుమూర్తి దగ్గర పెదవి కదపవద్దని అనేక రకాల హితవు వచించాడు. శంకరుడు చెప్పినవన్నీ ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశాడు నారదుడు. ఎంత నారదుడైతే మాత్రం కర్మను తప్పించుకోగలడా? అందువల్లనే వృషధ్వజుడి చెబుతున్నంతసేపు ఊకొట్టి చివరగా ఓ నమస్కారం పెట్టి సత్యలోకం దారి పట్టాడా బ్రహ్మ పట్టి. సత్యలోకంలో తన తండ్రి అయిన బ్రహ్మను దర్శించాడు. శంకరుని దగ్గర చెప్పుకున్న గొప్పలన్నీ బ్రహ్మ దగ్గర కూడా చెప్పుకున్నాడు. బ్రహ్మ వారించాడు. అలా ఆత్మస్థుతి చేసుకోవడం ఆరోగ్యకరమైన పని కాదని చెప్పాడు. వింటేగా నారదుడు అక్కడి నుంచి వైకుంఠం చేరాడు. నారదుడి రాక గురించి తెలియగానే నారాయణుడు స్వయంగా ఎదురు వెళ్ళాడు. స్వాగత సత్కారాలతో ఆహ్వానించాడు. విష్ణువంతటి వాడు తనకలా స్వాగత సత్కారాలు చేయడంలో వెర్రవీగిపోయాడు నారదుడు. తన గొప్పలు చెప్పుకోనారంభించాడు. విన్నాడు విష్ణుమూర్తి ఈ జటాధారి పెడదారి పడ్డాడని గ్రహించాడు. శివమాయలో చిక్కుకుని అహంకరిస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. నారదుడు తన మన్మథ విజయం గురించి చెప్పగానే, అవును మరి, నైష్ఠిక బ్రహ్మచారివి, అఖండ తపశక్తి సంపన్నుడివి, శివభక్తుడివి, నిన్ను ఆ మన్మధుడేం చేయగలడులే అన్నాడు. నారాయణుడు నర్మగర్భంగా మరింత పొంగిపోయాడు. త్రిలోక సంచారి, బాగా చెప్పావు. నువ్వు నా వెనుక ఉండు చాలు. అలాంటి మన్మధులు ఎంతమంది అయినా సరే ఓడించేస్తాను అన్నాడు. గర్వంగా నవ్వుకున్నాడు విష్ణువు. మనసారా శివుణ్ణి స్మరించుకున్నాడు. కేశవుడి వద్ద సెలవు తీసుకుని నారదుడు లోక సంచారానికై బయలుదేరాడు. విష్ణుమాయ విలాసము, నారద గర్వభంగము.
నారదుడు వెళ్ళిపోగానే శివమాయ ప్రేరితుడైన శ్రీనివాసుడు తన విష్ణుమాయలో ఒక అద్భుతమైన నగరాన్ని, ప్రజలని, రాజుని, యువరాణిని అందరినీ సృష్టించాడు. లోక సంచారం చేస్తూ చేస్తూ నారదుడు ఆ మాయానగరం చేరుకున్నాడు. దాని రాజైన శీలనిధి నారదుణ్ణి ఆహ్వానించి సన్మానించి తన కుమార్తె అయిన శ్రీమతి చేత అతనికి మొక్కించాడు. నారద మునీంద్ర, త్వరలోనే నా పుత్రికైన ఈ శ్రీమతికి స్వయంవరం ఏర్పాటు చేశాను. మంచి భర్తను ఎంచుకొనేలా ఆశీర్వదించండి కోరాడు రాజు. నారదుడు అలాగే దీవించాడు. కానీ ఆ పిల్ల మీద మోజుపడ్డాడు. అప్పట్లో తానున్నది శివతపోభూమి కాబట్టి కాముణ్ణి గెలిచాడే గాని ఇప్పుడు అతని వల్ల కావటం లేదు. నిలువెల్లా కామం బుసలు కొట్టసాగింది. ఎలాగైనా సరే ఆ పిల్లని పెండాడాలనుకున్నాడు. అయితే ఆ పిల్ల తన వంటి సన్యాసిని వరిస్తుందో వరించదో అనే అనుమానంతో సహాయం కోసం విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. ఆయనతో తన మోహం గురించి చెప్పాడు. ఈ బ్రహ్మచర్యం నా వల్ల కాదు. శుభ్రంగా పెళ్లి చేసుకుని సంసారినైపోతాను. ఆడపిల్లలు అందగాళ్ళైన పురుషుల్నే ప్రేమిస్తారు విష్ణుమూర్తి. నీకన్నా అందగాడు ఎవడూ లేడు. కాబట్టి నాకు నీ రూపాన్ని అనుగ్రహించావంటే నేను కన్యచే వరించబడి ఓ ఇంటివాడునవుతాను అని ప్రార్థించాడు. నవ్వుకున్నాడు నారాయణుడు. సరేనన్నాడు అని నారదుడి శరీరమంతా అందంగా మార్చేశాడు. ముఖం మాత్రం కోతి ముఖంగా మార్చాడు. ఎవరి ముఖం వారికి కనబడదు కదా. అందువల్ల నారదుడు తన చక్కని శరీరం వల్లనే ముఖం కూడా అందంగా మారిపోయి ఉంటుందనుకుని ధైర్యంగా స్వయంవరానికి వెళ్ళాడు. శివమాయావసానాన ఇద్దరు రుద్రగణాధి నాయకులు బ్రాహ్మణ వేషధారులు ధరించి నారదుడికి చెరివొక ప్రక్కన కూర్చున్నారు. శ్రీమతి పూలమాలతో వచ్చింది. స్వయంవరానికి వచ్చిన వారెవరూ ఆమెకు నచ్చలేదు. కోతిముఖంతో ఉన్న నారదుడు అసలే నచ్చలేదు. అదే సమయాన్న మహారాజు వేషంలో వచ్చాడు మాధవుడు. ఆయన శ్రీమతికి నచ్చాడు. ఆమె హరిని వరించింది. ఈ సంఘటనతో నారదుడికి తల కొట్టేసినట్లయింది. శ్రీమతి మీద కామంతో పరితపించిపోసాగాడు. అది గమనించి చెంతనున్న రుద్రగణాలు, ఓయి నారద, అందని అందం కోసం అలమటించి లాభం లేదు. అయినా ఆ సుందరాంగి నిన్నెలా వరిస్తుందనుకున్నావు? నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో అని సలహా ఇచ్చారు. నారదుడు అద్దం చూసుకున్నాడు. తన ముఖం కోతిముఖంలా ఉండడం చూసి కుతకుతలాడిపోయాడు. ఆవేశంలో పక్కనున్న తనను హరిస్తున్న రుద్రగణాదుల వారు బ్రాహ్మణులే అనుకుని బ్రాహ్మణులై ఉండి నన్నెంతగా పరిహసించే మీరు బ్రాహ్మణ బీజమున రాక్షసులై జన్మింతురు కాక అని శపించాడు. అక్కడితో కసి తీరక వైకుంఠానికి బయలుదేరాడు. నారదుడు విష్ణువుని శపించుట. కామాతురుడును కార్య విఫల వేదనా మానసుడు శివమాయ పరివృత్తుడు అయిన నారదుడు వైకుంఠంలో అడుగు పెడుతూనే విష్ణువుని దెప్పి పొడిచి పొడవనారంభించాడు. హరి హరి, నువ్వు మాయావివని తెలుసును కానీ ఆశ్రితుడివై నన్ను కూడా అల్లరి పెడతావనుకోలేదు. ఇలా మోసాలు చేస్తావు కనుకనే ఆ సదాశివుడు సర్వాధిక్యతను బ్రహ్మపరం చేసి నిన్ను ఆ తరువాత వాడిగానే అట్టే పెట్టాడు. ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి దుర్మార్గపు పనులు చేయకుండా ఉండేలా ఇప్పుడే నిన్ను శపిస్తున్నాను. ఏ రాజు వేషంతో ఆడపిల్లల విషయంపై నన్ను మోసం చేశావో ఆ రాజు వేషంతోనే మానవుడై జన్మించు కాక ప్రేమించిన పిల్ల కోసం నేను ఎలా వియోగం దుఃఖం అనుభవిస్తున్నానో అలాగే నువ్వు కూడా ఆ జన్మలో భార్య వియోగ దుఃఖంతో సామాన్య మానవుడివై పరితపించిపోవుదుగాక. నువ్వు నాకు సంప్రాప్తం చేసిన నా వానరముఖాలే ఆ జన్మలో నీకు తోడవుగాక. నారదుడి ఆవేశమంతా తాపీగా భరించాడు పీతాంబరుడు. దేవర్షి శాపానికి తిరుగులేదు కదా. ఆ శాప స్వీకరణార్థమై మనసారా మహాదేవుణ్ణి స్మరించాడు. కరుణ వరుణాలయుడు కంటే కాలుడు తక్షణమే నారదునిపై కప్పి ఉన్న శివమాయను తొలగింపచేశాడు. ఎప్పుడైతే మాయ తప్పుకుందో బళ్ళున తెల్లవారినట్లయింది. నారదుడు తెలివికి తాగిన ఇప్పసారా చప్పుని దిగిపోయినట్లయింది. నారదుడి ప్రజ్ఞానం మబ్బు విడిచిన సూర్యుడిలా ప్రకాశించసాగింది. జరిగినదంతా స్మృతిపదంలో మెదలి తనకు తానే సిగ్గుపడిపోయాడు. తటాలున విష్ణుపాదాలపై పడ్డాడు. తప్పులు మన్నించమన్నాడు. శాపాన్ని త్రిప్పివేయమన్నాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తం సెలవీయమన్నాడు.
ఘోడు ఘోడుమన విలిపించాడు నారదుడు. నిర్వికారంగా దరహసించాడు. నీరజాక్షుడు నారద మృదువుగా చెప్పసాగాడు మురారి. ఇందులో నీ తప్పేమీ లేదు. ఇదంతా శివుడి లీల. ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడవలసిన వాళ్ళమే కానీ మనమెవళ్ళము కూడా స్వతంత్రం కాదు. భవిష్యత్తు లోక కళ్యాణార్థం శివేచ్ఛ వలనే నువ్వు నన్ను శపించడం సంభవించింది. నీ శాపాన్ని స్వీకరిస్తున్నాను. నువ్వేం దిగులు పడకు. శివుణ్ణే నమ్ముకో. ఆయనే పరబ్రహ్మ. ఆయననే కీర్తించు. ఆయననే ధ్యానం చేయి. ఆయన అష్టోత్తర శతనామ స్తోత్రాల్ని సర్వదా పఠించు. మనోవాక్కాయములు మూడింటా నిత్యం ఎవడైతే మృత్యుంజయుణ్ణి సేవిస్తాడో వాడే పండితుడు. వాడే జీవన్ముక్తుడు. పురాకృత పుణ్య విశేషం వల్లనే ఆ అపురహరుడికి మీద భక్తి కలుగుతుంది. ఆ పురహరుడికి భక్తి కలుగుతుంది. నారద, పాదాల నుంచి శిరస్సు వరకు భస్మోద్దోళనం చేసుకు. శివుడికి అత్యంత ప్రియాలైన రుద్రాక్షలను కంఠము మొదలైన తావుల్లో ధరించు. నిత్యం శివశరాక్షరీ మంత్రాన్నే జపించు. అంటే ఓం నమశివాయ అనే అను. వింటే వృషాకపి గురించే విను. చెబితే శివచరిత్రములే చెప్పు. తలబోస్తే నెలపోతల దాలువునే తలపోయి. లోకల్లో శివక్షేత్రాలనే చరించు. కాశీకి వెళ్ళు. అక్కడ విశ్వేశ్వరుని సేవించు. నిర్వికారుడిగాను. అనంతరం నీ తండ్రి అయిన బ్రహ్మను ఆశ్రయించు. అతడు నీకు శివమహిమని శివసహస్రనామ స్తోత్రాలని ఉపదేశిస్తాడు అని అవి ధరించు. ఎన్నాళ్ళు నా భక్తుడిగా ఖ్యాతి వహించి నిత్య సంచారి వయ్యావు. ఇక నుంచైనా సర్వేశ్వరుడైన ఆ శివుణ్ణి ఆరాధించి ముక్తిని పొందు. ఆ శివుడు నిన్ను అనుగ్రహించుగాక అని బోధించి దీవించి అంతర్ధాయుడయ్యాడు హరి. నారదుడి లోకయాత్ర. విష్ణుపదేశంతో తెలుసుకున్నాడు నారదుడు. తదనుసారంగానే శైవక్షేత్రాలన్నీ సంచరించసాగాడు. అంతఃపూర్వం మాయా స్వయంవరంలో విప్రవేశాలలో ఉండి నారదుడి చేత సప్తులైన రుద్రగణాలు ఈ క్షేత్ర సంచారంలో పునఃతారసపడ్డాయి. తాము బ్రాహ్మణులమని కామని రుద్రగణాలమని తెలియజేసి జరిగిన దానికి క్షమాపణ కోరుకున్నారు. శాప విముక్తి ప్రసాదించమని నారదుడిని అర్చించారు. నారదుడు వారిని ఓదార్చాడు. శాపాన్ని వెనక్కి తీసుకోలేనని చెప్పాడు. అందువల్ల రుద్రగణాల వారిద్దరూ ఒకానొక మునిబీజాన్న రాక్షస జాతిలో పుట్టి అనుపమాన బలపరాక్రమ వైభవోపేతులై జితేంద్రియులై శివభక్తులవై సంచరించుచు శివతాండం వంటి దేవుడి వలన మరణించి శివుడంతటి దేవుడి వలన మరణించి తిరిగి రుద్రగణాలలో చేరతారని, కానీ మనినంతకాలము మాత్రం రాక్షస స్వభావంలోనే ఉంటారని చెప్పాడు. రుద్రగణాలు అంతటితో సంతృప్తిపడి వెళ్ళిపోవడం జరిగింది. అనంతరం నారదుడు కాశీ చేరాడు. గంగాస్నానం చేశాడు. భైరవుడికి వినాయకుడికి మృక్కాడు. అన్నపూర్ణమ్మ విశాలాక్షిని అర్చించాడు. విశ్వేశ్వరుని సేవించాడు. అటుపైన బ్రహ్మలోకం వెళ్ళాడు. తన తండ్రి అయిన చతుర్ముఖుడికి నమస్కరించాడు. తండ్రి, నీ దయవలన విష్ణు మహాత్యమును, భక్తి జ్ఞాన తపోమార్గములను, దాన పద్ధతులను, తీర్థమహిమలను తెలుసుకోగలిగాను. కానీ శివతత్వ పరిజ్ఞానం మాత్రం అందడం లేదు. అలా ఎలా ఉంటాడు? సృష్టిలో ఎలా ఉంటాడు? ప్రళయమేళ ఆయన పద్ధతులు ఎలా ఉంటాయి? బుద్ధిమంతులందరూ కూడా శివుడే పరబ్రహ్మ అంటున్నారు. నాకేమో ఏమీ అర్థం కావటం లేదు. తండ్రే గురువు అంటారు. నాకు తండ్రివి నువ్వే. దయచేసి గురుత్వం వహించి నాకు శైవజ్ఞానాన్ని అనుగ్రహించని వేడుకొన్నాడు. బ్రహ్మ నారదుడికి శివజ్ఞానమును తెలుపుట. నారదుడు అలా వినయంగా ఉండడం చూసి బ్రహ్మానందపడ్డాడు నలువ. ఆ ఆనందంలోనే పరబ్రహ్మవాచ్యుడైన పశుపతి గురించి ఇలా చెప్పసాగాడు. శివతత్యం మాయానైవ విష్ణునాపి యథార్థతః జ్ఞాతం చ పరమం రూప మధుత్పతం పరేణ నః. నాయన నారద, నేను కానీ నన్ను కన్న నారాయణుడు కానీ శివుడి గురించి సంపూర్ణమైన విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళం కాదు. ఆ
నసగోచరుడు ఆయన. పరిపూర్ణ దర్శనం ఎలా లభిస్తుంది మాకు? అందువల్ల శివుడొక అద్భుతంగా అనుకోవచ్చు. ప్రళయ సమయంలో ప్రాణకోటి సమస్తం నశించిపోతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. రాత్రి పగలు అనేవి ఉండవు. పంచభూతాలు, శబ్దస్పర్శాది తన్మత్రాలు, దిక్కులు కూడా లేకుండా పోవడం వల్ల సర్వేశ్వరత్రా గాఢాంధకారమే కమ్మేసి ఉంటుంది. ఈ చిమ్మ చీకటినే మహాప్రకృతి అంటారు. అదుగు అలాంటప్పుడు ప్రాకృత నామరూప గుణాలు కానీ, స్థూలత్వ కృషత్వాది పరిణామాలు కానీ లేకుండా కేవలం సత్యస్వరూపంగా, జ్ఞానాత్మకంగా, అనంతంగా, స్వప్రకాశంగా, ఆనందమయంగా భావిస్తుండేది ఏదైతే ఉంటుందో అదే శివుడని ప్రకటింపబడుతోంది. ఇప్పటి వరకు ఉన్న వాజ్మయం అంతా ఘోషిస్తున్నది ఇదే. ఇలా ప్రకటింపబడ్డ పరముడు సృష్టి కోసం ఒక మూర్తిని కల్పించి ఆ మూర్తికి సదాశివుడనే పేరు పెట్టాడు. ఏమరపాటునైనా తనని ఎడబాయకుండా ఉంటూ సహకరించే శక్తితో సదాశివుడు జట్టు కట్టాడు. అదుగో ఆ శక్తి ప్రకృతి, మాయ, ప్రధాన నిత్య, త్రిదేవ జనని, సకలేశ్వరి, అంబికా మూలక కారణ అని వివిధ విధాలుగా చెప్పబడుతూ ఉంది. ఈ సకలేశ్వరి ఏకముఖి, ఆ సదాశివుడు పంచముఖుడు, ఈమె అష్టభుజి, ఆయన దశభుజుడు. ఈమె సహస్ర పూర్ణచంద్రుల వంటి కాంతులు వెలర్చే వదనారవిందమై, నానాభరణ శోభితమై, ఆయుధధారిణియై, ప్రఫుల్ల పంకజ లోచనయై, ఊహించడానికైనా వీలు లేని తేజస్సుతో, సొగసైన విలాసాలతో, సర్వజనయైత్రిగా అలరారగా, త్రిశూలధారి అయి, బసితోద్ధూళితమైన కర్పూర గౌరవర్ణ శరీరుడై, కాలస్వరూపిణి అయిన ఆ పరమాంబతో కూడి ఉన్నాడు. విష్ణు ఆవిర్భావము. తేజోరూపుడైన శివుని వల్ల చీకట్లు చెదిరిపోతాయి. ఆ సదాశివుడు సకలేశ్వరితో కూడి ఆనందించుటకు గాను ఒక తావును తలపెట్టాడు. అదే శివలోకం, కాశీక్షేత్రం, ఆనందవనం, అవిముక్తం. ఆ స్థలంలో సకలేశ్వరి సదాశివులు చిత్త సముద్రమును మథించి వామభాగమున అమృత ప్రవాహమును ప్రసరింపజేశారు. అంత త్రిలోకైక సుందరుడు, శాంత స్వభావుడు, సత్యగుణుడు, గంభీరుడు, క్షమాసంపన్నుడు, ఇంద్రనీలాభమైన దేహకాంతులు గలవాడు, పద్మాక్షుడు, బంగారపు ఆభరణాలు ధరించినవాడు, బలిష్టములైన భుజములు గలవాడు, పట్టు పీతాంబరం ధరించినవాడు, ఓటమి అన్నది ఏనాడు ఎరిగినవాడు అయిన పురుషుడు ఉద్భవించాడు. అతడు సదాశివునికి నమస్కరించి తనకొక పేరు పెట్టమని, పనిని చెప్పమని ప్రార్థించాడు. జగత్తునంతటా వ్యాపించి ఉంటావు గనక విష్ణువు అనే పేరు నీకు సరిపోతుంది. ప్రస్తుతానికి తపస్సు చెయ్యి అని చెప్పి వేదరాశినంతటిని విశ్వాస స్వరూపంగా విష్ణువుకు అనుగ్రహించి సదాశివుడు సకలేశ్వరితో సహా అదృశ్యుడైపోయాడు. అనంతరం విష్ణువు తపస్సులో కూర్చున్నాడు. 12,000 దివ్య సంవత్సరాలు తపించాడు. అయినా శివానుగ్రహం కలగలేదు. పునఃతపించమని శూన్యవాణి సూచించింది. సిద్ధపడ్డాడు. విష్ణువు అలా చాలా కాలం చేసిన తర్వాత ఒక రోజున ధ్యానం నుంచి తేరుకునేసరికి శివమాయ వలన విష్ణు శరీరం నుంచి విపరీతమైన జలధారలు రాసాగాయి. విష్ణువు ఇంకా ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. ఆ జలధారలన్నీ కలిసి శూన్యం నిండా నిండిపోయాయి అంటూ గుర్తెరుగనంత సమయం ధ్యానంలో ఉన్న అలసట, ఇటు ఈ ఆశ్చర్యం రెండింటితోటి తలములకలైన విష్ణువు శివమాయ వలన ఉన్నవాడున్నట్లుగా అలా ఆ నీళ్ళలోనే పడి నిద్రపోసాగాడు. అలా ఎన్నాళ్ళు పడి ఉన్నాడో తెలియదు కానీ అలా ధారలే ఆయన ముగా పడి ఉన్న కారణంగా విష్ణువు నారాయణుడని పేరు తెచ్చుకున్నాడు. నరం అంటే రుద్రుడు. ఆయన మాయా ప్రభావం వల్ల ఉద్భవించినది కనుక నీరు నారము అనబడినది. తిరిగి విష్ణువుకు తెలివి వచ్చే లోపలనే ప్రకృతి నుండి సత్వరజోస్తమో గుణాలు, అహంకారము, తన్మాత్రలు, పంచభూతాలు, జ్ఞాన కర్మేంద్రియాలు అనబడే 24 తత్వాలు ఆవిర్భవించాయి. అప్పటికి ఉన్నది ఆ పురుషుడొక్కడే చైతన్యుడు.
తక్కిన తత్పురుషహేతరమంత జలాలని తెలుసుకో.